जंग में अल्लाह के सारे ही दुश्मन मगरिब के నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ నేను విషిత భారత్ పదే పదే చెప్తుందే నిజమైంది పాకిస్తాన్ ఉగ్ర స్వరూపం ఎలాంటిదో ప్రపంచానికి తెలిసొచ్చింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో చేరి భారత్లో మారణ హోమంలో తన వంతు కీలక పాత్ర పోషించిన నిందితుడు డేవిడ్ హెడ్లీ తమ పాపాలను నేరాలను కోర్టు విచారణలో ఒప్పుకున్నాడు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఓ విదేశీ ఉగ్రవాదిని భారతీయ న్యాయస్థానం విచారించి చరిత్ర సృష్టించింది 66/11 ముంబై మారణ హోమానికి స్కెచ్ గీసింది లష్కర్ తోయిబా కుట్ర రచన జరిగింది పాకిస్తాన్లోనే నకిలీ వీసాతో భారత్లో అడుగుపెట్టి లష్కరేకు సాయం అందించింది హెడ్లీ వెల్లడించిన సంచలన విషయాలతో అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ బోన్లో నిలబడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పుడు పాపం పాక్దే ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ इस जंग में अल्लाह के सारे ही दुश्मन मगरिब के భారత్ ఆరోపిస్తున్నదే నిజమైంది 26/11 మారణ హోమానికి పాకిస్తాన్లోనే కుట్ర రచన జరిగిందని కేసులో నిందితుడు డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఉగ్రరూపం సాక్ష్యాలతో సహా బహిర్గతమైంది భారతదేశ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఓ విదేశీ ఉగ్రవాదిని భారతీయ న్యాయస్థానం విచారించింది. నవంబర్లో ముంబైలో మారణ హోమం సృష్టించిన ఘాతుకంలో నిందితుడైన డేవిడ్ హెడ్లీని భారతీయ కోర్టు వీడియో లింక్ ద్వారా విచారించింది. ఈ విచారణలో హెడ్లీ సంచలన విషయాలు వెల్లడించారు. భారతదేశంలో విధ్వంసాలు సృష్టించాలన్నది పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా లక్ష్యం. ఆ ఎజెండాతోనే ముంబైలో విధ్వంసాలకు పాకిస్తాన్లో ధ్వంసరచన జరిగిందని హెడ్లీ తెలిపాడు. హెడ్లీ వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్లోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్ స్ఫూర్తితో డేవిడ్ హెడ్లీ లష్కరే తోయిబాలో చేరాడు. 2002లోనే సయీద్తో డేవిడ్ కలిశాడు. భారతదేశాన్ని హింసాకాండలతో భయభ్రాంతులకు గురి చేయడమే లష్కరే తోయిబా ఎజెండా. ఆ క్రమంలో భాగంగానే ముంబైలో విధ్వంసాలకు లష్కరే తోయిబా స్కెచ్ గీసింది. 2008 నవంబర్ 26న ముంబై మారణ హోమానికి పాల్పడ్డానికి ముందు హెడ్లీ 7 సార్లు భారత్ వచ్చాడు. పేలుళ్లు జరిగిన తరువాత మరోసారి భారత్ వచ్చాడు. అంతేకాదు భారత్ వచ్చేందుకోసం హెడ్లీ 2006లో ఫిలడెల్ఫియాలో తన పేరు మార్చుకున్నాడు. అతని అసలు పేరు దావూద్ జిలానీ. దాన్ని డేవిడ్ హెడ్లీగా మార్చుకుని ఆ పేరుతో పాస్పోర్ట్ సంపాదించాడు. ఆ పాస్పోర్ట్తో ఇండియా వచ్చి ఏదో ఒక వ్యాపారం పేరిట ఆఫీస్ తెరవాలన్నది ఆలోచన. కొత్త పాస్పోర్ట్ రాగానే పాకిస్తాన్లోని లష్కరే తోయిబా నేత సాజిద్ మీర్కు ఆ సమాచారాన్ని తెలియచేశాడు హెడ్లీ. భారత్ రాగానే ముంబై నగరానికి సంబంధించి ప్రత్యేకించి నగర టపోగ్రఫీకి సంబంధించి ఓ వీడియో చిత్రాన్ని తీసి పంపించాల్సిందిగా సాజిద్ మీర్ ఆదేశించాడు. దానికి అనుగుణంగానే హెడ్లీ ముంబైకి సంబంధించి వివిధ కోణాల్లో మ్యాప్లు, వీడియో చిత్రాలు రూపొందించి సాజిద్ మీర్కు పంపించాడు. ఈ చిత్రాలు రూపొందించే సమయంలోనే తాజ్, ఓబిరాయ్, నారిమన్ హౌస్లను విధ్వంసకాండలకు టార్గెట్లుగా గుర్తించాడు హెడ్లీ. హెడ్లీ అందించిన సమాచారం ఆధారంగానే పాకిస్తాన్లో లష్కరే తోయిబా 10 మంది ఉగ్రవాదుల బృందానికి దిశానిర్దేశం చేసి భారత్ పంపింది. భారత్లో వీసా కోసం చేసుకున్న దరఖాస్తులో తనకు సంబంధించి అన్ని తప్పుడు వివరాలే పొందుపరిచాడు. ఈ విషయాన్ని హెడ్లీ కోర్టు ముందు ఒప్పుకున్నాడు. హెడ్లీ చివరిసారిగా 2009లో భారత్ వచ్చి వెళ్లాడు.
అయినా మన నిఘా విభాగం ఆ విషయాన్ని పసిగట్టలేకపోయింది. అంటే మన నిఘా వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నవంబర్ పేలుళ్లకు ముందే ముంబైలో మారణ హోమాలకు లష్కరే తోయిబా 2 సార్లు విఫల యత్నాలు చేసిందని హెడ్లీ పేర్కొన్నారు. 2008 సెప్టెంబర్లో ఒకసారి, అక్టోబర్లో ఒకసారి విధ్వంసాలకు పాల్పడాలని అనుకున్నా కుదరలేదని, ఫైనల్ గా నవంబర్ 26న అనుకున్న విధంగా హింసాకాండకు పాల్పడ్డారని హెడ్లీ వివరించాడు. అమెరికా జైల్లో 35 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తోన్న డేవిడ్ హెడ్లీ తనకు క్షమాభిక్ష పెడతానంటే ముంబై పేలుళ్ల కేసులో అప్రూవర్గా మారతానని గతంలో డిమాండ్ చేశాడు. దానికి న్యాయమూర్తి అంగీకరించడంతో 2015 డిసెంబర్లో హెడ్లీ అప్రూవర్గా మారాడు. అప్పుడే పాకిస్తాన్ బండారం కాస్త బయటపడుతుందని భారత్ అనుకుంది. ఇప్పుడు అదే జరిగింది. భారత్లో విధ్వంసాలను ప్రేరేపిస్తోంది పాకిస్తానే అని భారత్ పదే పదే ఆరోపిస్తూ వస్తోంది. హెడ్లీ ఆ వాదనకు బలాన్ని చేకూర్చాడు. ఇప్పుడు అంతర్జాతీయ సమాజమంతటికీ పాకిస్తాన్ నిజస్వరూపం ఏంటో తెలిసొస్తోంది. తాజాగా పఠాన్కోట్ దాడికి కుట్ర కూడా పాకిస్తాన్లోనే జరిగిందనడానికి భారత నిఘా విభాగం సాక్ష్యాలు సేకరించింది. మసూద్ అజహరే పాక్లో కూర్చుని పఠాన్కోట్ దాడికి స్కెచ్ గీశాడని భారత్ ఆరోపిస్తోంది. అయితే ఆ దాడికి మసూద్కి సంబంధమే లేదని తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం వెనకేసుకొస్తోంది. గతంలో ముంబై పేలుళ్ల గురించి కూడా పాకిస్తాన్ తమకే పాపం తెలీదనే చెబుతూ వచ్చింది. ఇప్పుడు హెడ్లీ సాక్ష్యంతో పాకిస్తాన్ పాత్ర ఏంటో మొత్తం ప్రపంచానికి తెలిసింది. అప్రూవర్గా మారి పాకిస్తాన్ పాపాల చిట్ట విప్పిన డేవిడ్ హెడ్లీ అలియాస్ దావూద్ జిలానీ గతమంతా నేరాల పుట్టే. అతని అడుగడుగు పాపాలమయమే. హెడ్లీ ఓ నయవంచకుడు. విలువలు, నైతికత వంటివి వేస్ట్ అనుకునే టైపు హెడ్లీ. అవసరానికి ఎవరినైనా వాడుకోవడం, అవసరం తీరాక వారిని మట్టుబెట్టి ఇంకో ఆపరేషన్ కు సిద్ధమైపోవడం హెడ్లీ అలవాటు. ఒక విధంగా చెప్పాలంటే ఎలాంటి పాపభీతి, అపరాధ భావన లేని ఓ బండరాతి మనిషి హెడ్లీ. ముంబై తాజ్ హోటల్పై దాడి చేయాలని ఐఎస్ఐ స్కెచ్ వేస్తే కసబ్తో పాటు మరికొంతమంది ఉగ్రవాదులు ఆ ప్లాన్ను అమలు చేశారు. వీరిద్దరి మధ్య కోఆర్డినేట్ చేసి మన కొంప ముంచిన హెడ్లీ ఎంతటి నీచుడో మరోసారి బయటపడింది. తన అవసరానికి ఎవరినైనా వాడుకోగల కుయుక్తి, ఎంతటి వారినైనా నమ్మించే కపటం హెడ్లీ సొంతం. అతని జీవితమంతా నయవంచనే. మూడు దేశాల నిఘా వర్గాలను 30 చెరువుల నీళ్లు తాగించిన హెడ్లీ అంటే ఎఫ్బీఐకే వణుకు. తాము పెంచిన పాము తమనే కాటేసేందుకు ప్రయత్నించడంతో ఎఫ్బీఐ సీరియస్ అయింది. కేసు బుక్ చేసి 35 పాటు జైలు శిక్ష విధించేలా చేసింది. హెడ్లీకి చికాగో కోర్టు 35 కారాగార శిక్ష విధించింది. తాను మారిన మనిషినని తన తరఫు న్యాయవాది ద్వారా హెడ్లీ న్యాయస్థానానికి విన్నవించుకున్నాడు. తన శిక్షను తగ్గించాలని కోరుకున్నాడు. అయితే న్యాయమూర్తి మాత్రం హెడ్లీ మారానని చెబితే తాను నమ్మలేనని, అతని శిక్షను తగ్గించే ప్రసక్తి లేదని తీర్పునిచ్చారు. తాను విధించిన శిక్ష హెడ్లీ చేసిన నేరాలకు ఒక విధంగా తక్కువేనని న్యాయమూర్తి అన్నాడంటే హెడ్లీ క్యారెక్టర్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. సగం పాకిస్తానీ, సగం అమెరికన్ అయిన హెడ్లీ ఈ 2 దేశాల అవలక్షణాలను నరానా నింపుకున్నాడు. అమెరికా చాకచక్యాన్ని, పాక్ విశ్వాసఘాతుకాన్ని అమలు చేసి వారికే షాక్ తినిపించాడు. ముందు హెడ్లీ మాదక ద్రవ్యాల స్మగ్లర్, తరువాత గూఢచారి, ఆ తరువాత ఉగ్రవాది. డబ్బుల కోసం ఇలా ఒక్కో పాత్ర పోషిస్తూ పోయాడు. నిఘా వర్గాలనే బురిడీ కొట్టించాడు. వాళ్ల రహస్యాలను వీరికి, వీళ్ల రహస్యాలను వాళ్లకి చెబుతూ డబుల్ ఏజెంట్ అయ్యాడు. ఆ తరువాత ట్రిపుల్ ఏజెంట్ అయ్యాడు.
కాకలు తీరిన ఐఎస్ఐ ఎఫ్బిఐలనే బురిడి కొట్టించాడు. లష్కరే తోయిబాను నమ్మించి మోసం చేశాడు. చివరకు అల్ ఖైదాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూ ఎఫ్బిఐకి చిక్కిపోయాడు. పాముకు రోజు పాలు తాగించిన పాము పామే అన్నట్లు ప్రొఫెషనల్ లైఫ్లోనే కాదు, పర్సనల్ లైఫ్లోనూ అడుగడుగునా నయవంచనే. ఎక్కడికి వెళితే అక్కడ ఎవ్వరికీ అనుమానం రాకుండా తన పని సాఫీగా సాగేలా స్థానిక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తన నిజస్వరూపాన్ని చెప్పకుండా వాళ్ల జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. పని పూర్తి కాగానే చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి జంప్ అవుతాడు. ఇలా ఎందరో అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడు. అంతేనా, తన రక్షణ కోసం తన తోటి వాళ్లను కూడా బలి చేయడంలో ఏ మాత్రం వెనుకాడడు. తన బాల్యమిత్రుడు, ప్రాణ స్నేహితుడు అయిన రాణాను అవసరానికి వాడుకుని వదిలేశాడు. పాక్ సైన్యంలో డాక్టర్గా పనిచేసే రాణాకు తెలియకుండా అతని ఆర్మీ వాహనంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాడు. ఓసారి డ్రగ్స్ తో సహా దొరికిపోయాడు. వెంటనే కోవర్టుగా మారిపోయాడు. వెంటనే అధికారులతో ఒప్పందం కుదుర్చుకుని తనతో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ పట్టించి ఎలాంటి కేసు లేకుండా బయటపడ్డాడు. డేవిడ్ హెడ్లీ సాక్ష్యాలతో పాకిస్తాన్ బోన్లో నిలబడింది. భారత్లో ఉగ్ర కార్యకలాపాలకు పాకిస్తాన్లోనే వ్యూహరచన జరుగుతుందని, ఇంతకాలం భారత్ చేస్తున్న ఆరోపణలకు ఊతమిచ్చేలా ఇప్పుడు హెడ్లీ సాక్ష్యం చెప్పాడు. ముంబైలో 166 మందిని దురన్యాయంగా పొట్టన పెట్టుకున్న రాక్షస హింసా ఘటనను ఎవరూ మర్చిపోలేరు. 2008 నవంబర్ 26న మొదలై 2.5 రోజుల పాటు పాక్ నుంచి వచ్చిన ఉగ్రమూక రాజేసిన హింసాగ్ని ఇప్పటికీ భారతీయుల మదిలో మండుతూనే ఉంది. అమాయకులను అత్యంత క్రూరంగా హతమార్చిన మారణ హోమమది. దాడి జరిగిన వెంటనే పాకిస్తాన్ జాతీయుడైన ఉగ్రవాది అజ్మల్ కసబ్ను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కసబ్ విచారణలో తాను పాకిస్తాన్కు చెందిన వాడినేనని చెప్పాడు. అయితే పాకిస్తాన్ మాత్రం కసబ్కు తమకు సంబంధం లేదంటూ బుకాయించింది. ముంబై పేలుళ్లకు తమకు సంబంధం లేనే లేదని అబద్ధాల మీద అబద్ధాలాడింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్లో హింసాగ్ని రాజేస్తూ తమాషా చూస్తున్న పాకిస్తాన్ను అగ్రరాజ్యం అమెరికా కూడా వెనకేసుకొస్తూనే వచ్చింది. పాకిస్తాన్ అమెరికాలకు చెందిన డేవిడ్ హెడ్లీ ఇప్పుడు పాకిస్తాన్ నిజస్వరూపాన్ని మొదటిసారిగా ప్రపంచానికి చాటాడు. పాకిస్తాన్ ఉగ్రమూకలను ఎలా పెంచి పెద్ద చేస్తోందో భారత్కు ఎప్పుడో తెలుసు, అమెరికాకు తెలుసు. కానీ అమెరికాతో పాటు మిగతా ప్రపంచం ఆ విషయం తమకు తెలియనట్లే ఉన్నాయి. డేవిడ్ హెడ్లీ అప్రూవర్గా మారి లష్కరే తోయిబా పాకిస్తాన్లోనే భారత్పై కుట్రకు వ్యూహరచన చేసిందని చెప్పడంతో పాకిస్తాన్కు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. బహుశా పాకిస్తాన్ ఇప్పుడు కూడా భారత్లో ఉగ్రదాడులకు తమకు ఎలాంటి సంబంధాలు లేనేలేవని బుకాయించవచ్చు. అయితే అగ్రదేశాలు మాత్రం పాకిస్తాన్ పాత్రపై నోరు మెదపక తప్పదు. భారత్లో హింసకు పాకిస్తాన్లో వ్యూహాలు రూపొందిస్తున్నారంటూ అగ్రరాజ్యం అమెరికా నుండి విడుదలయ్యే న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఎడిటోరియల్లోనే తాజాగా ఆరోపణ రావడం గమనార్హం. గతంలో లాగా మరోసారి బుకాయించడం పాకిస్తాన్కు ఈసారి కష్టమే కావచ్చు. అంతకు మించి ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు ఆశ్రయమిచ్చిన పాకిస్తాన్పై ఇప్పుడు ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. దావూద్ను భారత్కు అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం మరోసారి పట్టుబడితే అగ్రదేశం అమెరికా సైతం పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకురాక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతోంది? అంతర్జాతీయ సమాజానికి ఏం సమాధానం చెబుతుంది? లష్కరే తోయిబా పుట్టిల్లు పాకిస్తానే అని మొత్తం ప్రపంచానికి తెలుసు. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే తలదాచుకుంటున్నాడని సాక్ష్యాలతో సహా భారత్ బయటపెట్టింది. డేవిడ్ హెడ్లీ వెల్లడించిన వివరాలతో పాపాలన్నీ పాకిస్తాన్లోనే తయారవుతున్నాయన్న కఠోర వాస్తవము బహిర్గతమైంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఇంకా అమాయకత్వాన్ని నటిస్తుందా, లేక లష్కరే తోయిబా ఉగ్రవాదులకు తమకు సంబంధం లేదని అంటుందా? ఏమంటుంది? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మేధావులను తొలుస్తున్న ప్రశ్నలు. హెడ్లీ సాక్ష్యంతో పాకిస్తాన్ నిజస్వరూపం బయటపడిందని భారత్కు చెందిన రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.
ఇకనైనా అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ అసలు ఎజెండా ఏంటో అర్థం చేసుకోవాలని వారంటున్నారు. ప్రత్యేకించి అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్ను ఇకనైనా కట్టడి చేయాలని వారు పిలుపునిస్తున్నారు. ముంబై పేలుళ్లకు మాస్టర్ ప్లాన్ రూపొందించింది పాకిస్తాన్లోనేనని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియజెప్పాడు డేవిడ్ హెడ్లీ. లష్కరే తోయిబా హింసాకాండలకు కావలసిన సహాయ సహకారాలన్నీ తానే అందించానని కూడా హెడ్లీ గుట్టు విప్పాడు. Our team had gone to America. He's a double agent. He worked for the United States intelligence, or FBI. He also worked for Pakistan ISI. But whether one knew the other, we don't know. He has been giving all the information on 26/11 by staying in Mumbai, moving around to all the hotels, video conferencing, collecting maps, collecting details. And he's the man who actually gave them all the details how to attack the hotels, the railway station, the roads, how to catch a taxi, what money to use, and land on the beach at Colaba at a time when cricket match was going on. So he's the big kingpin. He's giving us evidence in court. It's via video through court. How much of it is actual evidence and how much is hearsay, is evidence which will be acceptable in court, but it'll add to what Kassab has done, it'll add to what the intelligence agencies can join the dots, because he is singing English way, he is singing what actually happened, maybe a tried attack twice too. అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్న హెడ్లీ వెల్లడించిన వివరాలను ఇప్పుడు అమెరికా సీరియస్ గా తీసుకోవాలని భారత్కు చెందిన రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ ఇటీవలి కాలంలో అమెరికా ప్రతి వేదికపైన పిలుపునిస్తోంది. ఉగ్రవాద భూతం అగ్రదేశాలను వెంటాడితే కానీ పశ్చిమ దేశాలు ఉగ్రవాదం గురించి ఏనాడూ పట్టించుకోలేదు. ఉగ్రవాదం అనేది భారతదేశానికి సంబంధించిన చిన్న సమస్య అని భావించేవి. అమెరికాతో పాటు పారిస్, ఇంగ్లాండ్లోనూ ఉగ్రదాడులు మొదలయ్యేటప్పటికీ ఇప్పుడు ఆ దేశాలకు ఉగ్రసెగ నొప్పేంటో తెలిసొచ్చింది. ఇంతకాలం పాకిస్తాన్ను అన్ని విధాలుగానూ వెనకేసుకొస్తోంది అమెరికా. భారత్లో ముంబై పేలుళ్ల ఘటన నేపథ్యంలో భారత్ గొంతు చించుకున్నా అమెరికా పట్టించుకోలేదు. పాకిస్తాన్కు మిలిటరీ అవసరాలకు సంబంధించిన సహాయ సహకారాలను అందించడమే కాదు, ఆర్థిక సాయాన్ని అందించడంలోనూ అమెరికా ఉదారంగానే వ్యవహరిస్తోంది. డేవిడ్ హెడ్లీ సాక్ష్యం నేపథ్యంలో అయినా అమెరికా కళ్లు తెరవాలని, పాకిస్తాన్కు అన్ని రకాల సాయాలను నియంత్రించాలని భారత నిపుణులు సూచిస్తున్నారు. I think the time has come. The US government should impose serious, rigorous sanction on Pakistan army, at least on the Pakistan army. Only then, I think, the supply of spare parts should be stopped and no fresh military supplies should be made to Pakistan, and the economic assistance which they receive from United States and other Western nations, they should also stop that, And a need has come for the international community to unite against these forces. Only then terrorism in this region would be contained. Otherwise it will continue. India is quite capable of handling its position or dealing with Pakistan, but the other smaller nation in the region like Afghanistan, Iran, Bangladesh would be greatly affected by this menace. హెడ్లీ విచారణతో భారత్ ఇంతకాలం చేస్తున్న ఆరోపణలకు బలమైన సాక్ష్యాలు దొరికినట్లయింది. ఇది పాకిస్తాన్ను మరింత కష్టాల్లోకి నెట్టడం ఖాయం. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు బుకాయించడానికి వీలులేని పరిస్థితి నెలకొంది. ఐక్యరాజ్య సమితి సైతం పాకిస్తాన్ ఉగ్రపాత్రపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భారత మేధావులు డిమాండ్ చేస్తున్నారు. इस जंग में अल्लाह के सारे ही दुश्मन मगरिब के